అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. గంగపుత్రుల జీవనోపాధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 306 కోట్లతో అభివృద్ధి చేసిన జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేస్తోంది. వేలాది బోట్లు అక్కడ నిలుపుకునే అవకాశం కల్పించడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను అప్పనంగా ప్రైవేటు వారికి కట్టబెట్టొస్తోంది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. ఏపీ తీరాన్ని చంద్రబాబు సర్కార్ దోచుకో పంచుకో తీసుకో విధానంలో ప్రైవేటు వాళ్లకు పంచిపెట్టేస్తోంది. దండుకున్న దాంట్లో మీకింత మాకింత విధానాన్ని అవలంబిస్తోంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ సర్కార్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వీటిని ప్రైవేటీకరణ చేసేస్తోంది. ఇప్పటికీ రామాయపట్నం పోర్టును ప్రైవేటు వాళ్లకు అప్పగించడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి టెండర్లు ఆహ్వానించింది. ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా టెండర్లు నిర్వహించింది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే జువ్వలదిన్నె హార్బర్లో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన చంద్రబాబు సర్కార్ తాజాగా మిగిలిన స్థలాన్ని కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చేయడానికి బరితెగించింది. తద్వారా మత్స్యకారుల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కార్ నిర్ణయంతో ఒక్క జువ్వలదిన్నె ప్రాంతంలోనే 6,000కు పైగా మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీయనుంది. హార్బర్ను ప్రైవేటుకు దోచిపెట్టి మీకింత నాకింత అని దోచుకునేందుకే ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఈ హార్బర్ను 5 ఏళ్ల కాలానికి ఆ పైన మరో 5 ఏళ్లు పొడిగించుకునే అవకాశం కల్పించేలా చంద్రబాబు సర్కార్ బిడ్లను పిలిచింది. ఈ హార్బర్ పనులు గత ప్రభుత్వంలోనే పూర్తయి 2024 ఆగస్టు 30న ప్రధాని మోదీ ప్రారంభించినప్పటికీ 2 ఏళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చంద్రబాబు సర్కార్ గాలి కొదిలేసింది. తీరా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ హార్బర్ను నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థలు సెప్టెంబర్ 2వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ఈ హార్బర్కు రోడ్డు, రైలు, పోర్టుతో కనెక్టివిటీతో పాటు అన్ని రకాల మౌలిక వసతులున్నట్లు పేర్కొంది. మరోవైపు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల పరిధులను తగ్గించేసింది. ఇలా పరిధిని తగ్గించిన తర్వాత ప్రైవేటు సంస్థల కోసం ఏకంగా 6,248 ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజు కింద సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చేసింది. తీర ప్రాంతం అభివృద్ధి పేరిట ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ 2026 విడుదల చేసి వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను అభివృద్ధి పేరిట కావలసిన వారికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు అయితే ఏకంగా తన దగ్గర లేని భూమిని ఇంకా ఏర్పాటు కాని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్క్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చేసిందంటే దోపిడీ ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ హయాంలో తీర ప్రాంత అభివృద్ధి పరుగులు పెట్టింది. 26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టి మత్స్యకారుల జీవన గతి మారేలా అడుగులు ముందుకు వేశారు. అయితే ప్రస్తుత చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.